జీవితంలో ఏదో ఒక దశలో అయ్యో నేను ఒంటరిని అయిపోతున్నానే, అయ్యో నేను ఒంటరిగా మిగిలిపోతున్నానే, నా అనువాళ్ళు నాకున్నా, నా యొక్క ఇంటి పేరు గల వాళ్ళు నాకున్నా, నా బంధుగణం నాకున్నా, నాకు బోళంత ధనమున్నా ఘనమున్నా, ఇన్ని పరిస్థితులు నాకు అనుకూలంగా ఉన్నా సరే ఒక్కొక్కసారి నేను ఒంటరిని అయిపోతున్నాను. నా గోడు చెప్పుకోవటానికి, నా బాధ చెప్పుకోవటానికి ఎవరూ లేరే అని ఒక మానసిక భావన ప్రతి వ్యక్తిని ఒక్కొక్కసారి దర్శిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క అబ్రహామును చూస్తే అబ్రహాం ఎలా ఉన్నాడంటే ఒంటరిగా ఉన్నాడట. ఎలా ఉన్నాడటండి? ఒంటరిగా ఉండగా నేను అతనిని పిలిచి తిని. అనగా మనము ఒంటరిగా ఉన్నప్పుడు, ఏమ్మా ఒంటరిగా ఉంటున్నావు, ఏమ్మా బాధగా ఉన్నావు, ఏమ్మా ముఖం డల్లగా ఉంది, ఏమ్మా విచారంగా ఉన్నావని నీ బంధువులు నీ స్నేహితులు ఎవరు నిన్ను పిలవకపోవచ్చు, కానీ నిన్ను ఒంటరిగా ఉన్నప్పుడు పరీక్షించేవాడు నీ దేవుడు. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు లోతు పట్టించుకోలేదు, అతని భార్య శారా పట్టించుకోలేదు, అతని బంధుగణం ఎవరు పట్టించుకోలేదట. ఎవరు పట్టించుకున్నారు? ఎవరు పిలిచారు అతన్ని? ఎప్పుడు పిలిచాడు? సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు, పండగ చేసుకున్నప్పుడు. ప్రతి వాడు మనకి బంధువే. మన దగ్గర 4 రూపాయలు ఉన్నప్పుడు, మనము మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ప్రతివాడు మనకి బంధువే. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు దిగులుగా ఉన్నప్పుడు, నువ్వు కృంగినప్పుడు, నువ్వు వేదనలో ఉన్నప్పుడు పట్టించుకునేవాడే యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రజలందరూ మనల్ని పట్టించుకుంటారు, కానీ దేవుడు ఎలాగా ఆలోచిస్తాడట? ఆయన విభిన్నంగా ఆలోచించే దేవుడు. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచాను. అతన్ని పిలిచి నేను ఊరుకోలేదు. అతన్ని నేను ఏం చేశానంటే ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అయ్యేటట్టు చేస్తాను. దేవుడు నిన్ను ఒంటరిగా ఉన్నప్పుడు పిలిస్తే, నువ్వు నాకు ఎవరు లేరని అనుకుంటా ఉన్నప్పుడు ఆయన నిన్ను పిలిస్తే, అప్పుడు నువ్వేమైపోతావంటే గొప్పవాడిగా అవుతావు. కొన్నిసార్లు మనలో నాకు అంటూ ఎవరు లేరండి, నా ఇంటి పేరు గలవాడు ఎవడూ లేడండి, నా బాధ చెప్పుకోవడానికి ఎవరూ లేరండి అని అనుకోవచ్చు నువ్వు. కానీ నీ బాధ ఆలకించటానికి, నిన్ను పిలవటానికి, నిన్ను చూడటానికి ఒక దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని నీ కృంగిన సమయంలో నువ్వు మర్చిపోకూడదని రాత్రి దేవుని యొక్క వాక్యము నీకు సెలవిస్తా